నమస్కారం. రితూస్.com జావా ట్యుటోరియల్కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనం బిగ్ డెసిమల్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మనము ఈ పాఠంలో ఫ్లోట్స్ అంటే ఫ్లోట్స్ అండ్ డెసిమల్స్ ఎందుకు ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్లో యూజ్ చేయకూడదు, అవి ఎందుకు అక్యురేట్గా ఉండవు, ఇంకా వాటి బదులు బిగ్ డెసిమల్ ఎలా వాడచ్చు, బిగ్ డెసిమల్లో అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఎలా చేయొచ్చు, అండ్ బిగ్ డెసిమల్స్లో స్కేల్ అంటే ఏంటి, రౌండింగ్ అంటే ఏంటి. సో ఇవన్నిటి గురించి మనం ఈ పాఠంలో నేర్చుకుందాము. ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మొదలు పెడదాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి జావాలో ఫ్లోటింగ్ పాయింట్ అండ్ డబుల్, ఫ్లోట్ అండ్ డబుల్ వచ్చేసి అక్యురేట్ వాల్యూస్ కాదనమాట. అది ప్రూవ్ చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్ రాద్దాము. సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఐ హ్యావ్ టూ నంబర్స్. సో డబుల్ నంబర్ 1 = 5.6, నంబర్ 2 = 5.8. సో టూ నంబర్స్ డిక్లేర్ చేశాను. ఇప్పుడు విత్ ఇట్ సమ్ స్టోర్ చేయడానికి ఇంకొక వాల్యూ స్టోర్ చేస్తున్నాను. సో డబుల్ సమ్ = నంబర్ 1 ప్లస్ నంబర్ 2 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేసినా అంటే రెండు నంబర్ సమ్ చేశాను అనమాట. సో మీరు చూసేది ఏంటంటే ఇక్కడ నంబర్ 1 ప్లస్ నంబర్ 2 = సమ్ అని చెప్పాను. ఇప్పుడు నేను ఎసర్ట్ ఈక్వల్స్ రాస్తున్నాను. ఎసర్ట్ ఈక్వల్స్ యాక్చువల్గా సమ్లో ఉండే వాల్యూ ఎంత అనేది నేను చెక్ చేయాలనుకుంటున్నాను. when you are comparing big decimals, actually there is a third parameter which is needed SAT equals ki, that is called expected difference. ఇప్పటికి నేను అది 0.0 అని ఇస్తున్నాను. సో ఈ సమ్లో ఉండే వాల్యూ వచ్చేసి నంబర్ 1 ప్లస్ నంబర్ 2. సో 5.6 ప్లస్ 5.8. మీరు క్యాలిక్యులేటర్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే అది 11.4. నేను మ్యాథ్స్లో అంత ఎక్స్పర్ట్ కాదు, సో క్యాలిక్యులేటర్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ యూ కెన్ డైరెక్ట్లీ క్యాలిక్యులేట్ దెన్ దిస్ వుడ్ బి ది రిజల్ట్ యూ వుడ్ ఎక్స్పెక్ట్. సో 5.6కి 5.8 యాడ్ చేస్తే మీరు 11.4 రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతుందో చూద్దామా, రన్ చేసి చూద్దామా జయూనిట్. కాకపోతే ఇది ఫెయిల్ అయింది. సో సారీ, ఇది యాక్చువల్గా 11.4 స్ట్రింగ్ కాదు. ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ 11.4 బిగ్ డెసిమల్స్. సో ఇప్పుడు నేను ఈ టెస్ట్ రన్ చేద్దామా. ఈ రన్ చేస్తే మీరు అవుట్పుట్ చూసారంటే యాక్చువల్గా ఇట్ సేస్ జావా అసర్షన్ ఫెయిల్, ఎక్స్పెక్టెడ్ 11.4 బట్ వాస్ 11.399999. సో జావా ఏం చెప్తుందంటే ఇక్కడ సమ్లో ఉండే వాల్యూ యాక్చువల్గా ఇస్ 11.399999. సో ఇలా ఏదో వాల్యూ ఉంది, ఇట్స్ నాట్ 11.4. కాకపోతే నేను 5.6 5.8 అనే రెండు వాల్యూస్ యాడ్ చేస్తే ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్ వచ్చేసి 11.4. కానీ ఇక్కడ ఇంటర్నల్గా జావా స్టోర్ చేసే వాల్యూ వచ్చేసి 11.399999. సో దిస్ ప్రూవ్స్ యాక్చువల్గా ఏంటంటే డబుల్ ఈజ్ నాట్ వెరీ అక్యురేట్. సో డబుల్తో మీరు ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేసినా సరే, మీరు ఏదైనా ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్లో యూజ్ చేయడానికి డబుల్ అనేది కరెక్ట్ వాల్యూ కాదు. సో ఇప్పుడు ఏదైనా మీరు ఫైనాన్షియల్ వాల్యూ స్టోర్ చేయాలి అంటే దానికి డబుల్ యూజ్ చేయకూడదు. ఫ్లోట్ కూడా అక్యురేట్ వాల్యూ కాదనమాట. దానికి బదులు జావా ఇచ్చిన ఆల్టర్నేటివే బిగ్ డెసిమల్. సో ఈ బిగ్ డెసిమల్ అనేది జావాలో మీరు java.util.bigdecimal, ఇది మీరు ఫ్లోటింగ్ పాయింట్స్కి, ఫ్లోట్కి, డబుల్కి అంటే ఏదైనా డెసిమల్ వాల్యూ స్టోర్ చేయడానికి 5.5 6.6 ఇలాంటివి స్టోర్ చేసి వాటితో ఏదైనా క్యాలిక్యులేషన్స్ అక్యురేట్గా చేయాలి అనుకుంటే యూజ్ చేయాల్సింది మనము బిగ్ డెసిమల్. సో ఇప్పుడు మనం బిగ్ డెసిమల్ గురించి ఫస్ట్ అక్యురేట్ లైక్ ఎందుకు యూజ్ చేయాలి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బిగ్ డెసిమల్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకుందాము. సో ఏదైనా బిగ్ డెసిమల్ నేను క్రియేట్ చేస్తున్నా. బిగ్ డెసిమల్ లెట్స్ సే ఫస్ట్ బిగ్ డెసిమల్ యూజ్ చేయాలి అంటే మనము ఇంపోర్ట్ చేయాలన్నమాట java.util.bigdecimal. సో దాని తర్వాత ఇప్పుడు నేను ఒక బిగ్ డెసిమల్ నంబర్ 1 క్రియేట్ చేస్తున్నాను. సో నంబర్ 1 = న్యూ బిగ్ డెసిమల్, సిమిలర్ టు క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్. కాకపోతే దీనికి ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ వచ్చేసి మీరు ఇన్పుట్గా ఇవ్వచ్చు అనమాట. సో 3.4. సో ఇప్పుడు ఏం చేశానంటే బిగ్ డెసిమల్ నంబర్ 1 = న్యూ బిగ్ డెసిమల్ ఆఫ్ 3.4 అని ఇచ్చాను. సో ఇక్కడ మనము ఇంపోర్ట్ బిగ్ డెసిమల్ java.math.bigdecimal అనమాట. java.math ప్యాకేజ్లో బిగ్ డెసిమల్ అనేది ఉంది. సో అది ఇంపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో దాని తర్వాత ఐ వాంట్ టు అసర్ట్ దట్ ది నంబర్లో ఉండే వాల్యూ ఇస్ సేమ్ యాజ్ న్యూ బిగ్ డెసిమల్ ఆఫ్ 3.4. సో ఇప్పుడు నేను 3.4 అనే బిగ్ డెసిమల్లో ఇచ్చాను కదా, అది ఇప్పుడు మనం క్రియేట్ చేసే బిగ్ డెసిమల్ ఒకటేనా అనేది మనం చెక్ చేసుకుందాం నెంబర్. సో ఐఎమ్ డూయింగ్ అన్ అసర్ట్ ఈక్వల్స్. సో ఇట్ జస్ట్ ఇక్కడ ఏం చేశానంటే వీఆర్ జస్ట్ క్రియేటింగ్ ఎ నంబర్ 1
ఈజ్ యూజింగ్ ఇక్కడ మనం ఫ్లోట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి బిగ్ డెసిమల్ది క్రియేట్ చేసాము. ఇక్కడ మనము స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి క్రియేట్ చేసాము. ఈ రెండు వాల్యూస్ ఒకటేనా అని చెక్ చేద్దాము. సో యాక్చువల్గా మీరు ఇక్కడ చూసింది ఏంటంటే అగైన్ ఎక్స్పెక్టెడ్ 3.4 బట్ 3.9 బట్ వాస్ 3.3999. సో జావా ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ అసెట్ ఈక్వల్స్లో నేను ఎక్స్పెక్ట్ చేసింది 3.4, కాకపోతే నాకు వచ్చిన వాల్యూ 3.399999. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్తో మనం రిప్రజెంట్ చేసింది కరెక్ట్గా 3.4 అని రిప్రజెంట్ అయింది. కాకపోతే ఫ్లోట్తో మనం యూజ్ చేసింది, ఫ్లోట్లో 3.4 అని ఇచ్చింది, యాక్చువల్గా 3.39999999 సంథింగ్ అని స్టోర్ అయింది. సో ఫస్ట్ లెసన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా బిగ్ డెసిమల్ వాల్యూ క్రియేట్ చేస్తే యూ షుడ్ యూజ్ స్ట్రింగ్ కన్స్ట్రక్టర్స్ మాత్రమే. యూ షుడ్ నెవర్ యూజ్ ది ఫ్లోటింగ్ పాయింట్ కన్స్ట్రక్టర్. మీరు ఫ్లోటింగ్ పాయింట్ ఈజ్ ఇన్అక్యురేట్. సో ఫ్లోటింగ్ పాయింట్ ఇందాక మనం తెలుసుకున్నాం కదా, నాట్ అక్యురేట్ వాల్యూ. సో అది యూజ్ చేసి మనం బిగ్ డెసిమల్ క్రియేట్ చేసినా సరే ఇట్ విల్ స్టిల్ బీ ఇన్అక్యురేట్, ఇట్ విల్ నాట్ బీ పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్. సో మీరు ఏదైనా క్రియేట్ చేయాలి అంటే బిగ్ డెసిమల్ నంబర్ యూ షుడ్ ఆల్వేస్ యూజ్ స్ట్రింగ్ కన్స్ట్రక్టర్. స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ అంటే స్ట్రింగ్లో ఆ వాల్యూ 3.4 అనే వాల్యూ నేను స్ట్రింగ్లో ఇచ్చేసి ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇది విల్ బీ అన్ అక్యురేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది నంబర్. సో ఇప్పుడు మీరు ఈ JUnit రన్ చేస్తే రెండు సైడ్స్ ఒకటే చేస్తున్నాను. సో ఎలానో సక్సెస్ అవుతుంది. కాకపోతే దిస్ ఈజ్ ది ఎగ్జాక్ట్ వే యూ షుడ్ రిప్రజెంట్ అ బిగ్ డెసిమల్. సో బిగ్ డెసిమల్ ఎప్పుడు మనము స్ట్రింగ్ నుంచే క్రియేట్ చేయాలి అన్నమాట. సో ఇప్పుడు మనము బిగ్ డెసిమల్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వీల్ యాడ్ 2 numbers. సో ఇప్పుడు నెంబర్ 1 నెంబర్ 2 క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు లెట్స్ యాడ్ 2 numbers. సో బిగ్ డెసిమల్ నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు న్యూ బిగ్ డెసిమల్ ఆఫ్ అగైన్ స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తున్నాను 2.6 అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఈ రెండింటిని ఎలా యాడ్ చేయాలి అనేది మనం చూద్దాం. బిగ్ డెసిమల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా అంటే నంబర్ 1 బిగ్ డెసిమల్లో ఒక మెథడ్ ఉందన్నమాట యాడ్ అనేది. సో యాడ్ నంబర్ 2, దిస్ ఈస్ హౌ యూ యాడ్ 2 బిగ్ డెసిమల్స్. సో దీని తర్వాత వచ్చే రిజల్ట్ ఏముంటుంది అనుకుంటే బిగ్ డెసిమల్ ఎస్ఎల్ట్ ఈక్వల్స్ యూస్ చేసి ట్రై చేద్దాము. ఎస్ఎల్ట్ ఈక్వల్స్ న్యూ బిగ్ డెసిమల్ 2.6 కి 3.4 యాడ్ చేస్తే మనకి 6.0 రావాలి కదా. సో నేను ఐ విల్ క్రియేట్ అన్ బిగ్ డెసిమల్ విత్ 6.0 అమ్మా సమ్. సో నేను సమ్లో ఉండే వాల్యూ 6.0 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదే చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇది రన్ అవుతుందో చూద్దామా. సో పర్ఫెక్ట్ గ్రీన్ బార్ వచ్చింది మనకి, దిస్ ఇస్ గుడ్. సో ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే ఇక్కడ అదే నేను 6 అని ఇచ్చాను అనుకోండి. లెట్స్ సే బిగ్ డెసిమల్ 6 అని ఇచ్చాను, ఇక్కడ 6.0 అని ఇవ్వలేదు. యాక్చువల్గా బిగ్ డెసిమల్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఎక్స్పెక్టెడ్ 6 కాకపోతే 6.0. ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది 6 కాకపోతే 6.0. ఈ డిఫరెన్స్ 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6.0. బిగ్ డెసిమల్ సంబంధించిన వరకు 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6.0. ఇప్పుడు నేను 6.00 యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాను ఇంకో టెస్ట్. ఇప్పుడు మీరు చూసారంటే ఎక్స్పెక్టెడ్ 6.00 బట్ వాజ్ 6.0 అని వస్తుంది. సో బిగ్ డెసిమల్కి సంబంధించిన వరకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకా వచ్చేసి 6.0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6.00, 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6.0. సో వీటి గురించి మనం ఎందుకు డిఫరెన్స్ అని చెప్పేసి మనం నేర్చుకుందాం. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.